జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ టికెట్ కోసం నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. టికెట్ కోసం ముగ్గురు నేతలు పోటీ పడుతుండగా వీరిలో ఒకరికి టికెట్ దక్కొచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో అజారుద్దీన్ ఢిల్లీకి వెళ్లారు. పార్టీ అధినేత్రి సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీతో భేటీ అయ్యారు. అజార్ ఢిల్లీ టూర్ తో ఆయనకు టికెట్ కన్ఫర్మ్ అయినట్టేనా? టికెట్ విషయంలో అజారుద్దీన్ కు సోనియా హామీ ఇచ్చారా? ఇప్పుడు ఇదే అంశం కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారిందా? తెలంగాణ కాంగ్రెస్ లీడర్లకు జూబ్లీ హిల్స్ బైపోల్ టెన్షన్ పట్టుకుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రెండో బైపోల్ జరుగుతుండటంతో ఎలాగైనా గెలవాలని అధికార పార్టీ లెక్కలు వేసుకుంటోంది. ఇప్పటికే కంటోన్మెంట్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ సీటును అధికార పార్టీ కైవసం చేసుకుంది. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లోనూ బీఆర్ఎస్ సిట్టింగ్ ను కైవసం చేసుకోవాలని ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై దండయాత్ర చేస్తున్నారు. ప్రతి డివిజన్ లో తిరుగుతూ ప్రజా సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. అధికార పార్టీని గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తామని ప్రజలకు భరోసా ఇస్తున్నారు. ఇటీవల గాంధీ భవన్ లో సమావేశమైన కాంగ్రెస్ పెద్దలు జూబ్లీహిల్స్ లో ఎలాగైనా గెలవాలని ఆదేశించడంతో కమిటీని సైతం వేశారు. అయితే అభ్యర్థి విషయంలోనే అధికార పార్టీ ఎటూ తేల్చుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. గెలుపు గుర్రానికే టికెట్ ఇచ్చే ఆలోచన చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత జూబ్లీహిల్స్ కంటెస్టెడ్ క్యాండిడేట్ అజారుద్దీన్ ఢిల్లీ పర్యటన ఆసక్తి రేపుతోంది. తాజాగా కాంగ్రెస్ నేత మొహమ్మద్ అజారుద్దీన్ ఢిల్లీకి వెళ్లారు. అక్కడ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల తీరును ఆయన సోనియా గాంధీకి వివరించారు. తర్వాత జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి బంపర్ మెజార్టీతో గెలిపించేందుకు చేస్తున్న ప్రణాళికలను వివరించారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని సైతం అజారుద్దీన్ కలిశారు. టికెట్ తనకే ఇవ్వాలని అజారుద్దీన్ కాంగ్రెస్ పెద్దలను కోరినట్లు తెలుస్తోంది. ఈ భేటీలో అజారుద్దీన్ కు కాంగ్రెస్ పెద్దలు టికెట్ హామీ ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ అజారుద్దీన్ కు కాంగ్రెస్ హైకమాండ్ టికెట్ ఇచ్చింది. కానీ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చేతుల్లో ఆయన ఓటమి పాలయ్యారు. అయితే ఊహించని రీతిలో మాగంటి చనిపోవడంతో బైపోల్ వచ్చింది. ఇక్కడ అజారుద్దీన్ కు మరోసారి అదృష్టం పరీక్షించుకునే అవకాశం వచ్చిందని చర్చ జరుగుతోంది. మరో చర్చ సైతం జరుగుతోంది. ఒకవేళ అజారుద్దీన్ కు కాంగ్రెస్ హైకమాండ్ టికెట్ కేటాయిస్తే ఎంఐఎం పార్టీ ఎలాంటి డెసిషన్ తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఉప ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ కి మద్దతు తెలుపుతున్నట్లు సమాచారం. కానీ కండిషన్స్ అప్లై అన్నట్లు సమాచారం. నాన్ మైనార్టీ లీడర్ కు టికెట్ ఇవ్వాలనే డిమాండ్ ను తెరమీదకు తెచ్చినట్టు సమాచారం. ఇందుకు కారణం లేకపోలేదు. ముస్లిం నేతకు కాంగ్రెస్ టికెట్ కేటాయిస్తే తమ ప్రాధాన్యత తగ్గుతుందని ఎంఐఎం నేతలు భావిస్తున్నట్లు ప్రచారం. అందుకే వారు కొత్త ప్రతిపాదనను తెరమీదకు తెచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దాదాపు 1,20,000 ఓట్లు ముస్లింలవే. వారు అక్కడ గెలుపు ఓటములను డిసైడ్ చేసే స్థాయిలో ఉన్నారు. అందుకే కాంగ్రెస్ కూడా ఎంఐఎం పార్టీపై ఆధారపడుతోంది. ఒకవేళ అజారుద్దీన్ కే కాంగ్రెస్ టికెట్ కన్ఫర్మ్ చేస్తే ఎంఐఎం పార్టీ బేషరతుగా మద్దతు ఇస్తుందా లేక ఏదైనా మెలిక పెడుతుందా అనేది చూడాల్సి ఉంది. మరోవైపు జూబ్లీహిల్స్ టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీలో మరికొందరు నేతలు సైతం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో నవీన్ యాదవ్ వైపు సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తిగా ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తంగా అజారుద్దీన్ ఢిల్లీ టూర్ పై అధికార పార్టీలో రకరకాలుగా చర్చ జరుగుతోంది. ఒకవేళ కాంగ్రెస్ హైకమాండ్ అజారుద్దీన్ కే టికెట్ కేటాయిస్తే మిగతా నేతలు ఆయనకు సహకరించి గెలిపిస్తారా లేక గ్రూపులు కట్టి షాక్ ఇస్తారా అనేది చూడాల్సి ఉందనే ప్రచారం సాగుతోంది. ఏదేమైనా గాంధీ భవన్ వర్గాలు మాత్రం అజారుద్దీన్ ను పార్టీ హైకమాండ్ తో నేరుగా సంబంధాలున్నాయని, టికెట్ ఆయనకే కన్ఫర్మ్ అయిందని చెప్తున్నారు.